యెషయా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలని ఈ మొదటి భాగంలో ధ్యానిద్దాం. పోయిన ఆదివారం అంటే మనం యెషయా గ్రంథాన్ని ధ్యానించినటువంటి పోయిన ఆదివారం 2వ అధ్యాయాన్ని చూసాం. 2వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల వరకు యెహోవా మందిర పర్వతము అనే పేరుతో మనం ధ్యానించాం. ఎందుకు యెహోవా మందిర పర్వతాన్ని గురించి వ్రాయబడింది, ఆ యెహోవా మందిర పర్వతం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత 5వ వచనం నుంచి 9వ వచనం వరకు 8వ వచనం వరకు మనం ఏం చూస్తున్నామంటే ఈ యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలీలు అన్య సంప్రదాయాలతో ఎలా నిండిపోయారు అనే దాన్ని ధ్యానించాం. అటు తర్వాత వాళ్ళు అన్ని సంప్రదాయాలని అలవాటు చేస్తున్నారు కాబట్టి 9వ వచనం నుంచి చివరి దాకా మనం దేవుడు వారి అహంకారాన్ని, ఎందుకంటే వారు తమకు కలిమి కలిగిన కొలది అంటే ఎంత దేవుడు ఇచ్చాడో అంతకంత పాపం చేశారు కాబట్టి దేవుడు వారిని ఎలా శిక్షించాడు, వారి అహంకారాన్ని ఎలా అణగదొక్కాడు అన్నదాన్ని చూసాం. అయితే ఈ 3వ అధ్యాయం కూడా దాని కొనసాగింపు. అంటే దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష ఎన్ని విధాలుగా ఉంటుంది, ఏ ఏ విషయాల మీద ఉంటుంది అనేదాన్ని మనం కొనసాగిస్తున్నాం. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెగాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యోధా దేశంలో నుండి తీసివేయును. ఇది దేవుని తీర్పు, దేవుని శిక్ష. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే వారు అన్య సంప్రదాయాలతో నిండిపోయారు కాబట్టి. 6వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు, కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. దేవుడిచ్చినటువంటి ఆ సమృద్ధిని, కలిమిని, సంపదని, ఆ విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు అన్యుల సంప్రదాయాలని ఆచరించడానికి, మాంత్రిక విద్యలను నేర్చుకోవడానికి, దేశమంతా విగ్రహాలతో నింపడానికి ఉపయోగించారు కాబట్టి ఇక వారిని దేవుడు శిక్షించడం ప్రారంభించాడు. అందులో భాగంగా వారి అహంకారం అణగదొక్కబడింది అని చూసాం 2వ అధ్యాయం చివరి దాకా. ఇప్పుడు 3వ అధ్యాయంలో బేసిక్ నీడ్స్ అంటారు. బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాలు. మనకి కనీస అవసరాలు ఏంటి? మనం ఈరోజు బ్రతకాలి అంటే కనీస అవసరాలు ఏముంటాయి మనకి? భోజనము, నీళ్ళు, బట్టలు, ఇల్లు, సమాజంలో భద్రత.
పోలీస్ స్టేషన్ లేదనుకో మన మండలానికి, పరిస్థితి ఏమై ఉంటుంది? ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళగలమా? తిరుక్కొని రాగలమా? లేదు. పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఒకరిని ఒకరు దోచుకోవడం లేదు, ఒకరికి ఒకరు హాని చేసుకోవట్లేదు. ఇంతకీ పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది? కోర్టులు ఉన్నాయి కాబట్టి. కోర్టులు ఎందుకు ఉన్నాయి? మన క్షేమం కోసం, సమాజంలో అన్యాయం జరగకుండా. ఇదంతా ఎలా నడుస్తుందంటే ప్రభుత్వాన్ని బట్టి. మన కనీస అవసరాలు ఏంటంటే కూడు గూడు గుడ్డతో పాటు మనల్ని పరిపాలించేటువంటి నాయకులు లేకపోతే సమాజం ఇలా ఉండదు, వ్యవస్థ ఇలా నడవదు. ఇవి నేను సంపాదించుకున్నాను, నా సంపాదన ఎవడైనా దోచుకుని పోకుండా ఉండాలి అంటే సమాజాన్ని శాంతి భద్రతలతో కాపాడేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇది కనీస అవసరత. మనం పోలీస్ స్టేషన్ చూసినప్పుడు ఎందుకు ఇది అనుకుంటాం, చాలా అవసరం. అది ఉంది కాబట్టి మనం నిద్రపోతున్నాం హాయిగా. పోలీస్ చేతిలో రివాల్వర్ కానీ లాఠీ కానీ ఉన్నప్పుడు మనం భయపడతాం. ఎందుకు ఇలా అనుకుంటాం, కానీ వాళ్ళవి పట్టుకున్నారు కాబట్టే మనం భద్రంగా నిద్రపోగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం. వీటిని కనీస అవసరాలు అంటారు. సామాజిక భద్రత, అలాగే కడుపు నిండా తిండి, నీరు, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇవి కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ అంటారు. ఇవి కడుపు నిండా తిండి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని అంటున్నాడు భక్తుడు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటే ఆయన అనుమతి లేకుండా మనం భోంచేసి సంతోషించలేమా? సంతోషించలేము. ఈరోజు కడుపు నిండా తిన్నామంటే, తాగామంటే, తృప్తిగా ఉన్నామంటే ఆయన ఇంకా తినేటువంటి శక్తిని, తినడానికి కావాల్సిన వనరుల్ని, ఆ పరిస్థితుల్ని కల్పించాడు కాబట్టి మనం తిన్నాం, ఎవరమైనా సరే. ఆయన అనుమతి లేకపోతే తినడం, తిని తృప్తి పొందడం సాధ్యం కాదు. ఇంతకీ యాకోబు కుటుంబీకులు ఎందుకని మంత్రప్రయోగాన్ని నేర్చుకున్నారు? ఎందుకని దేశమంతా విగ్రహాలతో, అన్య సంప్రదాయాలతో నిండిపోయింది అంటే చూడండి, 6వ వచనం, 7వ వచనం. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశం ఎలా తయారైందంట? వెండి బంగారాలతో ఏమైంది? నిండిపోయింది. వెండి బంగారాలు నిండిపోయాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు అనేటువంటి భక్తుడు అద్భుతమైనటువంటి మాట చెప్తాడు మనకి. చూడండి, 7వ వచనం నుంచి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 కోరికలు కోరుతున్నాడు దేవుణ్ణి. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మొదటిది ఏంటంట? వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచు. అబద్ధాలు అంటే యూట్యూబ్ దూరంగా ఉంచు అని. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలన్నీ అబద్ధాలే. న్యూస్ ఛానల్స్లో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. ఎక్కడో నిజం ఉంటుంది, అది కనుక్కోవడం చాలా కష్టం. వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచు. రెండవదిగా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అని అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలని దూరంగా ఉంచు ప్రభువా. వ్యర్థమైన వ్యక్తులు కానీ, వ్యర్థమైన పద్ధతులు కానీ, వ్యర్థమైన ఆచారాలు కానీ, వ్యర్థమైనటువంటి ప్రతిదీ నాకు దూరంగా ఉంచు. అబద్ధానికి సంబంధించిన ప్రతిదీ దూరంగా ఉంచు.
రెండవది ఏంటంటే పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. కానీ ఈరోజు చర్చికి మనం వస్తున్న దేనికోసం? దేవుడు మనల్ని గొప్పోడిగా చేస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడని వస్తున్నాం కదా, పేదరికాన్ని తీసేస్తాడని. పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఎప్పుడు కూడా ఎలా పెడతావు నన్ను? ఇంకొంచెం ఉంటే బాగుండు ప్రభు అనేటట్టుగా పెట్టు, అంతేగాని సరిపోయిందనేటట్టుగా పెట్టద్దు, చాలలేదనేటట్టుగా పెట్టద్దు. అంతంత మాత్రంగానే పెట్టు నా స్థితి. నిజం, అంతంత మాత్రంగా ఉంటేనే చెప్పిన మాట వింటాం మనం. అంతంత మాత్రం కాస్త నాకేమీ కొదవలేదు అనే స్థితికి వచ్చాను. లవోదికయ సంఘ కాపరు అన్నాడు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అన్నాడు. అప్పుడు పైన దేవుడు అన్నాడు, ఒరే నువ్వు బట్టలు లేకుండా కనపడుతున్నావు, దిగంబరుడుగా కనపడుతున్నావు, గుడ్డోడా, దరిద్రుడా, దిగంబరుడా అని మాట్లాడాడు ఆయన్ని. నాకేమీ కొదవలేదనే స్థితి ఎంత ప్రమాదం అంటే చూడండి. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అది వచ్చిన సమస్య. తగినంత కాకుండా ఎక్కువ పెట్టావనుకో, నేను కడుపు నిండిన వాడనై, కడుపు నిండితే ఏమంటామంట చివరిలో? యెహోవా ఎవడు? యెహోవా ఎవడరా, దేవుడు ఎవరు అనే స్థితికి వస్తాం. చాలా ప్రమాదకరమైన స్థితి అది. మేము ఎప్పుడు అన్నామన్నా అంటే అనకపోయినా అనినట్టుగానే ప్రవర్తిస్తాం. అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన తక్కువ అవుతుంది, ప్రార్థన కరువు అవుతుంది. ఎందుకని కరువు అవుతుంది ప్రార్థన? ఎందుకు అడగాలి ఆయన్ని? ఏం అడగాలి ఆయన్ని? ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, అన్ని అవసరాలు తీరుతున్నాయి, పలుకుబడి ఉంది, ఇంక ఎందుకు అడగాలి ఆయన్ని? ఏం అడగాలి ఆయన్ని? అన్నీ బాగున్నాయి కదా. అది దాని అర్థం. ఎక్కువైన ఎడల యెహోవా ఎవడు అని అంటాను నేను. అది ఆగూరు చెప్పినటువంటి మాట. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశం నుండి ఏముందంట? వెండి బంగారం. వారి ఆస్తి సంపాద్యమునకు మితి అంటే కొలత లేదు. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది? యెహోవా ఎవడు, మాకు దేవుడు ఎందుకు? అందుకని ఏం చేశారు? ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం నేర్చుకున్నారు. ఎందుకని? ఏదైనా తక్కువ ఉంటే ఈయన దగ్గర అణిగిమణిగి ఉండి ఆయన చెప్పినట్టుగా వింటారు. అన్నీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఈయన మీద ఆధారపడాల్సిన అక్కర్లేదు కాబట్టి అటువైపు చూశారు. ఫిలిస్తీన్లు మంత్రప్రయోగం చేస్తున్నారు. ఇదేదో బాగుందే, అదొక విద్య, అదొక టెక్నాలజీ, నేర్చుకుందాం టైంపాస్కి. మంత్రప్రయోగం ఎందుకు అంటే వాళ్ళే దేవుళ్ళు కావడానికి, వాళ్ళే శాసించడానికి, ప్రకృతిని కానీ మనుషులను కానీ శాసించడానికి. అంతేనా? మంత్రప్రయోగం అంటే వీళ్ళు దేవుళ్ళు కావడానికి. అలాంటి విద్యలు నేర్చుకున్నారు. అకల్ట్ ప్రాక్టీసెస్ అంటారు వాటిని. క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు, మాంత్రిక విద్యలు, భూత వైద్యం అంటారే, దేవుడి స్థానాన్ని ఆక్రమించుకోవడం. మనం చూస్తాం సౌలు విషయంలో దేవుడు ప్రవక్తల ద్వారా సమాధానం ఇవ్వట్లేదు, కళల ద్వారా మాట్లాడటం లేదు. అప్పుడు ఏం చేశాడు? సౌలు కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? చనిపోయిన వ్యక్తులను బయటికి రప్పిస్తుందంట. అదేంటి? చనిపోయిన వారిని బయటకు రప్పించడం కానీ, బ్రతుకున్న వాళ్ళని చంపడం కానీ ఈ పని దేవుడిది కదా, ఈవిడెందుకు చేస్తుంది? మంత్రప్రయోగం అంటే అదే. మనుషులు దేవుడి వైపు చూడకుండా తమ వైపు చూసుకునేటట్టుగా చేయడం. నిజమే, దయ్యం పట్టింది, భయం అనిపిస్తుంది, ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి వెళ్తారు? మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? వాడు దయ్యం కంటే దరిద్రంగా ఉంటాడు చూడడానికి. నిజం. వాడి అవతారము, వాడు ఉన్న విధానం చూస్తే నాకు అనిపిస్తుంది ఎలా వెళ్తారా వీళ్ళ దగ్గరికి అని.
సరిగ్గా పళ్ళు తోమరు, సరిగ్గా స్నానం చేయరు, మంచి బట్టలు ఉండవు, చాలా రోతగా అసహ్యంగా ఉంటారు. నా చిన్నతనంలో చూసేవాడిని. ఎందుకంటే వాళ్ళు నీట్గా ఉంటే మంత్రాలు అబ్బవంట, అది విషయం. మా నాన్న చెప్పాడు, నిజం అప్పుదో నాకు తెలియదు, ఎందుకంటే మా నాన్న కూడా మాంత్రికుడు కాబట్టి. శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటే ఈ పిశాచాలు ఉంటాయి, లేకపోతే ఈ దయ్యాలకు సంబంధించినటువంటి శక్తులు ఉంటాయి, అవి రావంట. వాళ్ళు విద్యను ఎక్కడ అభ్యసిస్తారంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీనో లేకపోతే ఏల్ యూనివర్సిటీనో ఆక్స్ఫర్డో కేంబ్రిడ్జో అక్కడికి వెళ్ళరు చదవడానికి. ఈ మాంత్రిక విద్యలు ఎక్కడికి వెళ్తారు? శ్మశానానికి వెళ్తారు. శ్మశానానికి వెళ్ళి శవాల మధ్య సమాధుల్లో అక్కడ ఆ చీకట్లు అర్ధరాత్రి పూట ప్రాక్టీస్ చేస్తారంట. ఇంకొంతమంది ఉన్నారు ఇందులో పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ తాంత్రిక విద్యల్లో. వాళ్ళు ఏం తింటారా అంటే కాలుతున్న శవాలని ఏం తింటారంట, కాలుతున్న శవాలను తిని అలా అభ్యాసం చేయాలంట. ఇవన్నీ మా నాన్న చెప్పాడు. ఎందుకు ఈ విద్య అంటే, మీకు ఏదైనా సమస్య వస్తే మా వైపు చూడండి. సౌలు అదే చేశాడు, దేవుడు వైపు చూడలే. ఆ కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, నా కోసం సమయంలో బయటకు రప్పిస్తావా? అదేంటి, దేవుడు కదా సమాధానం ఇవ్వాలి, ఈవిడెవరు రప్పించడానికి? ఈరోజు తాంత్రిక విద్యలు కానీ మాంత్రిక విద్యలు కానీ ఏం చేస్తారు? భయపడకండి, మా దగ్గరకు వచ్చారు, అయిపోయింది మీ పని. దేవుడి వైపు చూడకుండా చేయడమే ఈ తాంత్రిక విద్యలు మాంత్రిక విద్యలు. ఏదో వీళ్ళ దగ్గర అతీతమైన శక్తులు ఉన్నట్టుగా నిరూపించుకోవడం, మనుషుల భయాన్ని వీరి లాభం కోసం వాడుకోవడం. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేస్తున్నారంట. తర్వాత తూర్పున ఉండిన జనుల సంప్రదాయంతో నిండుకున్నారంట. ఇశ్రాయేల్ సంప్రదాయాలు లేవు, అన్ని బయటల సంప్రదాయాలు వచ్చేసాయి లోపలికి. ఇది ఇశ్రాయేలు దేశమా లేకపోతే పరాయి దేశం, ఐగుప్తు దేశమా, సిరియా దేశమా, మోయాబా, అమ్మోనా, లేకపోతే రోమ్ సామ్రాజ్యమా, లేకపోతే అషూరా, బబులోనా, తెలియనటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అన్య సంప్రదాయాలతో నిండిపోయారు. ఎందుకు ఇదంతా జరిగిందంటే వెండి బంగారాలు విస్తరించాయి, వారి సంపాద్యానికి మితి లేదు, విస్తారమైన డబ్బు వచ్చేసింది. అన్యులతో సహవాసం చేయదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. అన్యులతో సహవాసం ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధం వస్తే పరిగెత్తుకుంటూ ఐగుప్తుకి వెళ్తారు, యుద్ధం వస్తే పరిగెత్తుకుంటూ అషూర్ వెళ్తారు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం తప్ప దేవుడి కాళ్ళు పట్టుకోవడం మర్చిపోయారు. ఎందుకని? వీళ్ళకు వెండి పడేస్తే బంగారం పడేస్తే వీళ్ళు వస్తారు, వీళ్ళకి వెండి బంగారం ఇస్తే వీళ్ళు వస్తారు. దేవుని దగ్గరికి ఎందుకు? అదే ఇది లేదనుకో, ఈయన దేవుడి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఎవరు గుర్తొస్తారు? దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంట. మరి దిక్కున్న వాళ్ళకి డబ్బే దిక్కు కదా. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఏమీ లేనప్పుడు వస్తారు ఇక్కడికి, ఈయన దగ్గరికి. ఎందుకంటే రూపాయి డబ్బు తీసుకోకుండా సహాయం చేసేది ఈయనే కాబట్టి. మరి అషూర్ రాజు విస్తారమైన వెండి ఇవ్వాలి, విస్తారమైన బంగారు ఇవ్వాలి, లేకపోతే అస్సలు రాడు, చూడ కూడా చూడు, దగ్గర కూడా రానివాడు. ఐగుప్తు రాజు అంతే, వెండి బంగారాలు తీసుకొని మాంసయుక్తమైన గుర్రాల కోసం, మాంస సంబంధమైన బాహు కలిగినటువంటి సైన్యం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అదన్నాడు ఆయన, అన్యులతో సహవాసం చేయదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఎలా విసర్జించాడు అనేదే 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎలా విసర్జిస్తున్నాడంటే బయట విషయాలన్నీ కట్ చేస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ప్రాథమిక అవసరాలని కట్ చేస్తున్నాడు, ప్రాథమిక అవసరాలను తీసేస్తున్నాడు. ఇప్పుడు దేశంలో చాలా మార్పులు జరుగుతున్నాయి, రాజకీయ పరంగా కానీ, విద్య పరంగా కానీ, సామాజికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ, అటు ప్రపంచంలోనూ, ప్రపంచ దేశంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. కానీ మనకి ఏమీ పట్టవు, అంతేనా? ఎందుకు పట్టవు? ఈరోజు కడుపు నిండా తింటుంది కాబట్టి పక్కన చూడాల్సిన అక్కర్లేదు మనకి, ఇంకేదో ఆలోచించాల్సిన అక్కర్లేదు మనకి. ఎప్పుడైతే నోటి దగ్గరకు వచ్చే తిండి కట్ అవుతుందో అప్పుడు బుర్ర పనిచేస్తుంది, ఎందుకు ఆగింది, అంతేనా? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే
ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారం అంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి, యోధా దేశంలో నుండి తీసివేయును. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రాథమిక అవసరాలని తీసివేయబోతున్నాడు. ఇంకా జరగలే, ఇంకా తీసేయలే. తీసివేస్తాను అని చెప్పడం ద్వారా ఇవి తీసివేయకుండా ఉండేదానికి పద్ధతి మార్చుకోండి అనేదానికి ముందుగా హెచ్చరిక జారీ చేస్తున్నాడు ప్రవచనం రూపంలో. చూద్దాం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు. పోషణ అంటే ఏంటి? పోషణ అంటే ఏంటి? పోషణ ఆధారం అంటే ఏంటి? అంతే కదా. అన్నోదకముల ఆధారం అంతయు. అన్న ఉదకం, అన్నము ప్లస్ ఉదకము, అన్నోదకములు. ఉదకం అంటే నీరు తాగేదానికి. అన్నోదకముల ఆధారం అంతయు. ఎక్కడి నుంచి అన్నం వస్తుందో, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో వాటి ఆధారాన్ని లేకుండా చేస్తాడు. దాని అర్థం ఏంటి? అన్నోదకముల ఆధారం అంటే ఏంటంటే, లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము. ఇందులో అన్నోదకముల ఆధారం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. 19వ వచనం, మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. ఆకాశాన్ని ఎలా చేస్తాడంట? ఆకాశం ఇనుము, భూమి ఇత్తడి. ఆకాశం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే వర్షం. ఆకాశం అనగానే వర్షం గుర్తుకు రావాలి. నిండుగా మేఘాలు ఉండాలి, ఆ మేఘాలు నిండుగా తేమ ఉండాలి. అలా వర్షం పడినప్పుడు భూమి తడిసి బురదగా మారే, అందులో ఉన్న విత్తనాన్ని తడిపి అది మొలకెత్తలే చేసి అలా మనకి పంట చేతికి రావాలి. ఇది దేవుడు ఆకాశాన్ని, భూమిని పెట్టినటువంటి ఉద్దేశం. అయితే దేవుడు ఆకాశాన్ని ఎలా మారుస్తాడు అంటే ఇనుములాగా మార్చేస్తాడంట. ఇనుములో తేమ ఉంటుందా? ఇనుములో నీళ్ళు ఉంటాయా? ఉండవు. 1 కేజీ ఇనుముని ఒక గ్రైండర్లో వేసి బాగా గ్రైండర్ ఆడించి దాన్ని బాగా పిండామనుకో, ఎంత నీరు వస్తుంది? కేజీ ఇనుముకి ఎంత నీరు వస్తుంది బయటికి? ఒక చుక్క కూడా రాదు కదా. ఎందుకంటే ఇనుములో నీరు ఉండదు. రాయిలో అయినా ఉండొచ్చేమో కానీ, నీటి తేమ ఉండొచ్చేమో కానీ పొరపాటున ఉంటే ఇనుములో ఉండేదానికి అవకాశమే లేదు. ఆకాశం వైపు చూస్తే చుక్క నీరు లేదు, పైన అన్ని తెల్లటి మేఘాలు, నీరు లేదు. నల్లటి మేఘాలు, నీలి మేఘాలు ఉంటే, బూడిద రంగులో ఉంటే మంచిదే. అన్ని తెల్లగా సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికినట్టుగా ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ? అంత పొగ, నిర్జల మేఘాలు. ఆకాశాన్ని చూస్తే ఇనుములాగా మార్చేస్తాడంట. భూమి ఎలా తయారైంది? పొరపాటున ఒక చుక్క ఎక్కడైనా ఉండి పడితే కింద భూమి ఎలా మారిపోయిందంట? ఇత్తడి నీటిని పీల్చుకుంటుందా? మనం ఇత్తడి బిందుల్లో కదా నీళ్ళు స్టోర్ చేసుకుంటాం. ఇత్తడి బిందు తెలుసా మీకు? ఇప్పుడన్నీ స్టీల్ వచ్చాయి కదా. స్టీల్ అంటే ఇత్తడేనా? బ్రాస్ అంటారు. ఓకే, అందులో నీళ్ళు స్టోర్ చేసుకుంటాం, ఉంచుకుంటాం. ఏమైనా పీల్చుకుంటుందా? అదే కుండలో పోసానుకో, కుండ పీల్చుకుంటుంది కొన్ని నీటిని, కానీ ఇత్తడి పీల్చుకోదు. పైన ఏదైనా చొక్కుండి కింద పడినా సరే భూమి పీల్చుకోదంట, ఇత్తడిలాగా మార్చేస్తాండి. ఏంటి దీని అర్థం? అన్నోదకముల ఆధారమంతయు తీసివేస్తాడు ఆయన. ఉదకం అంటే నీళ్ళు, ఆ నీళ్లు పడితేనే కదా ఇక్కడ ఆహారం పండేది. ఆహారం పండదు. పైన ఇనుములాగా మారిపోయింది, వర్షం లేదు,
క్రింది వైపు ఇత్తడిలో ఏది మొలవదు, ఇత్తడి నీటిని పీల్చుకోదు, అన్నోదకముల ఆధారం అంతా తీసివేస్తాను. చూడండి 20వ వచనం, మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. అది విషయం. మీ భూమి ఫలించదు, మీ చెట్లు ఫలాలనివ్వో. ఎందుకు ఇదంతా? ఎందుకంటే నా మాట వినకపోతే అని లేవీకాండంలో చెప్తున్నాడు. నా ధర్మశాస్త్రాన్ని మీరు పాటించకపోతే ఇవన్నీ ఇవ్వను మీకు అని చెప్పాడు. దాన్నే మరొక్కసారి ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, భవిష్యత్తులో మీకు భోజనం దొరకదు, అన్నోదకములు దొరకవు, పోషణం దొరకదు, పోషణ ఆధారం లేకుండా చేస్తాడు ఆయన అని చెప్తున్నాడు. మనం ఆదికాండానికి వెళ్తే ఆదికాండం 2వ అధ్యాయం చివరి దాకా దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఆదాము హవ్వలను పెట్టాడు అంటే చూడండి 9వ వచనం, మరియు దేవుడైన ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, చూపుకు రమ్యమైనటువంటి ఆహారానికి మంచిదిగా ఉన్న ప్రతి వృక్షాన్ని వేశాడంట ఆ తోటలో, ఏదైనా తోటలో. అయితే ఎప్పుడైతే పాపం జరిగిందో, ఎప్పుడైతే వాళ్ళు దేవుడి మాటను అతిక్రమించారో అప్పుడేం జరుగుతుందంటే 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమో చూపునకు రమ్యమైన ప్రతిదీ, ఆహారమునకు మంచిదైన ప్రతి దాన్ని వేశాడు ఆ తోటలో. సమృద్ధైనటువంటి భోజనం మధ్య, సమృద్ధైనటువంటి ఆహారం మధ్య పెట్టాడు. ఇకపోతే ఏదైనా తోటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ మోటార్ లేదు, నీళ్లు పడితే వేసుకోవాల్సిన పరిస్థితి లేదు. భూమిలో నుంచే బొగ్గులు ఉబుకుతున్నాయి, భూమిలో నుంచే బొగ్గు ఉబుకుతుంది, అదే బారుతుంది. ఈయన కట్టే పరిస్థితి కూడా లేదు, అదే నేలను తడుపుతూ ఉంది. ఏ చెట్టుకు ఏం కావాలో అదే తడుపుతుంది కింద నుంచే. అంటే లోపల నుంచే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడు ఆయన. అంతా పైనుంచి డ్రిప్ ఇరిగేషన్ కాదు ఇది. ప్రతి చెట్టుకు లోపల నుంచే దేనికి ఎంత సప్లై కావాలో అంత సప్లై అందుతూ ఉంది. ఏదైనా తోటలో నుంచి చూడండి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదైనాలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఏదైనా తోటను తడపడానికి ఒక నది బయలుదేరింది, అది 4 శాఖలైంది, మహానదులవి. అందులో ఒకటి ఏంటంటే యూఫ్రటీస్ నది. ఎంత పెద్ద నది తెలుసు మనకి. ఇటు ఇజ్రాయెల్ దేశాన్ని లేదా సిరియా దేశాన్ని, అటు అష్షూర్ దేశాన్ని రెండింటిని సపరేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. పెద్ద నది యూఫ్రటీస్ నది అంటే అదొకటి. ఆ 4 శాఖల్లో ఆయనే ప్రతి వృక్షాన్ని తడపడానికి కావాల్సిన ఆ అనుకూలత ఇచ్చాడు, అవే పండుతున్నాయి. చూపుకు రమ్యమైనటువంటి ఆహారంగా మంచిదైన ప్రతి దాన్ని పెట్టాడు అందులో. అయితే అందులో ఇంక 2 చెట్లు పెట్టాడు. ఒకటి జీవవృక్ష ఫలం, ఇంకొకటి వీళ్ళను పరీక్షించడానికి, నాకే లోబడతారా, నా మాట వింటారా, నాతో సహవాసం చేస్తారా, నన్ను ప్రేమిస్తారా, లేదో చూద్దామనేటట్టుగా ఇంకొక చెట్టు, మంచి చెడ్డలను తెలివిచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు పరీక్షించడానికి. అయితే వీళ్ళు, మేము నీ మాట వినం, నువ్వు పెట్టిందని మేము తినం, నిన్ను ప్రేమించే ఉద్దేశం మాకు లేదు, నీకు విధేయత చూపించాల్సిన అక్కర మాకు లేదు, నీవు మంచేదో చెడేదో చెప్తే వినే స్థితిలో మేము లేవు, మా మంచేదో మాకు నిర్ణయించుకుంటాం, మా చెడు మేము నిర్ణయించుకుంటాం అనేటట్టుగా తిరుగుబాటు బావుట ఎగరేశారు, తిరుగుబాటు చేశారు.
ఎప్పుడైతే తిరుగుబాటు జరిగిందో వెంటనే వచ్చినటువంటి మార్పుల్లో ఏంటంటే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని, ఎవరి మాట వినాలి ఆదాము? నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను. నేల మంటిలో నుంచి రూపాన్ని ఏర్పరిచి తన అంశను ఇచ్చి జీవాత్మగా చేసినటువంటి ఆ జీవాధిపతి మాట వినాల్సిన వ్యక్తి ఎవరి మాట విన్నాడంట? నీవు నీ భార్య మాట విని. భార్య ఎవరెంతకి? తనలో నుండి వచ్చింది. అంటే నీ మాట నువ్వే విన్నావనే సింపుల్గా చెప్పాలంటే, తనలో నుండి వచ్చింది కాబట్టి నీ మాట నువ్వే విన్నావు, నా మాట వినలే. నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిందని తిన్నావు కాబట్టి ఏం చేస్తావు ప్రభు ఇప్పుడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, నేల శాపానికి గురైంది. నేల శాపానికి గురవడం అంటే ఏంటి? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందువు. ప్రయాసపడితేనే తిండి వస్తుంది నోటి దగ్గరికి, ప్రయాస లేకపోతే తిండి ఉండదు. చాలామంది చర్చికి రాలేరు. ఎందుకని? ప్రయాస. ఎందుకు పని చేస్తున్నాం మనం చెప్పండి? ఎన్ని మాట్లాడుకున్నా మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది కాబట్టి. ఒకవేళ ఆకలి దప్పిక అనేది లేకపోయి ఉంటే ఎవడు పని చేయడం. ఎందుకు చేస్తాం పని? అవసరమా? ఎన్ని మాట్లాడినా ఉదయం ఆకలి అవుతుంది, మధ్యాహ్నం ఆకలి అవుతుంది, రాత్రి ఆకలి అవుతుంది. కాబట్టి ఆకలి కాకముందే ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి. ప్రయాసంతోనే ఆహారం తింటావు. అంతకుముందు చెట్లకు నీళ్లు కూడా కట్టే పని లేదు. ఏదైనా ఉన్న చెట్లకి నీళ్లు కట్టే పని కూడా లేదు. ఆయన ఇచ్చాడు మొత్తం సిస్టమ్ అంతా, లోపల నుంచి ఇచ్చాడు. ఇప్పుడేమైంది? ఎప్పుడైతే పాపం చేశారో ఇప్పుడు ప్రయాసతో ఆహారాన్ని తింటావు. తర్వాత చూడండి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పట్ట తిందువు. అంతకుముందు ఎలాంటి చెట్లు వేసాడంటే ఆయన చూపునకు రమ్యమైన ప్రతిదీ, ఆహారానికి ప్రతి మంచి ఫలాన్ని వేశాడు, ఆహారానికి మంచిది. అయితే ఇప్పుడు కొత్త చెట్లు వచ్చాయి భూమి మీద. అవేంటవి? ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు. ఇవెందుకు ఇంతకీ? ఈయన వేయలేదే ఈ చెట్లని. ఎందుకు వస్తున్నాయి ఇవి? దేవుడి మాట వినలేదు అనే దానికి గుర్తవి. మనం వేసిన పంట కాకుండా కలుపు ఎందుకు వస్తుంది? కలుపు మన పాపాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. ముండ్ల తుప్పులు, గచ్చ తీగలు మన పాపాన్ని మనకు జ్ఞాపకం తెస్తున్నాయి. ముండ్ల తుప్పుల నుంచి, గచ్చ తీగల నుంచి మనకేమి ధాన్యం రాదు, పండ్లు రావు. చూడండి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. నువ్వు చచ్చిపోయేంత వరకు నీ ముఖపు చెమట కారిస్తేనే ఆహారం వస్తుంది. చెమట కార్చకపోతే ఆహారం లేదు, కష్టపడకపోతే ఆహారం లేదు. అది పొలంలో అయినా కష్టపడాలి, లేదా టౌన్లో అయినా కష్టపడాలి. ఎవడు ఏ ఫీల్డ్ని ఎంచుకుంటాడో, ఏ రంగాన్ని ఎంచుకుంటాడో ప్రతి రంగంలో కష్టపడితేనే ఆహారం వస్తుంది. కాలు మీద కాలు వేసుకొని తినే పరిస్థితి లేదు. చివరికి మోసం చేయాలన్నా కష్టపడాలి కదా. మోసపోయేవాడు దొరకాలి, వాడిని మోసం చేయాలి, దాన్ని తెలివి ఉపయోగించాలి. నేను మోసం చేయని చెప్పట్లే, ప్రతి ఫీల్డ్లో కష్టపడితేనే ఆహారం దక్కుతుంది. ఎవడి కష్టం వాడికి ఉండనే ఉంది. అలాగని ఈ దొంగతనాలు, మోసాలు, హత్యలు, వ్యభిచారాలు ఇలా కష్టపడమని చెప్పట్లే. ప్రతి మానవుడు ప్రతిరోజు ఏదో ఒక స్థాయిలో ప్రయాసపడుతున్నాడు. చివరికి ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు, చాలా ధనవంతుడు కదా, దేశంలోని ధనవంతుడు అనిల్ అంబానీ. ఆయన ఉదయం ఎంతకు లేస్తాడు? తీరిక 11 గంటలకు లేచి 12 గంటలకు టిఫిన్ తిని అలా కాలు మీద కాలు వేసుకొని పడుకుంటాడా? నేను ఇంత బిజినెస్ మ్యాన్ని, ఇంత ధనవంతుడని కాదు. ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది. ఎందుకని? ప్రయాసపడాల్సిందే. ప్రపంచ కుబేరులు ఉన్నారు, జెఫ్ బెజోస్ ఉన్నాడు. సోమర్తనంగా ఉంటాడేమో చూడండి,
ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? ఎందుకంటే ఒకప్పుడు దేవుడు పెట్టిన తిండిని తినేటువంటి స్థితి నుంచి ప్రయాసపడితే కానీ తిండి రానటువంటి పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, పాపం జరిగిన తర్వాత దేవుడు ప్రాథమిక విషయాలను తీసివేశాడు నోటి దగ్గర నుంచి. ఆదాము హవ్వ విషయంలో పాపం జరగకముందు మీ ఇష్టం అన్నాడు. పాపం జరిగిన తర్వాత ఇష్టం లేదు, పాడు లేదు. దొరికింది తినాలి, సంపాదించుకొని తినాలి, కష్టపడి తినాలి, పండించుకొని తినాలి. అదే పరిస్థితి. అందుకే మనం చూస్తాం, కయ్యను భూమిని సేద్యపరిచేవాడు. అదేంటి అప్పుడే పొలం పెట్టాడా? వాళ్ళే ఉన్నారు భూమి మీద, ఇంకెవరు లేరు అప్పటికి. ఒక్క కుటుంబం మీద భూమి మీద, ఒక్క కుటుంబమే భూమి మీద ఉంటే ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత సృష్టి ఎదురుగా ఉంది. అలా వెళ్ళి తెంపుకొని తినొచ్చు కదా. అప్పుడెందుకు పొలం, అప్పుడెందుకు వ్యవసాయం? మొదటి కుటుంబమే వ్యవసాయం ప్రారంభించింది. మీరు ఆలోచిస్తున్నారా? మొదటి కుటుంబమే వ్యవసాయం ప్రారంభించింది. ఇంత సృష్టిలో ఒకే కుటుంబం ఉన్నప్పుడు ఎందుకు పండించాలి? తెలియాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించాం మేము, దేవునికి అవిధేయత చూపించాం మేము, దేవుని అధికారాన్ని ఒప్పుకోలేదు మేము, దేవుడిచ్చే పోషణని కాదనుకున్నాం మేము అని తెలియాలి. ఎవరికి తెలియాలి? ఆదాముకే తెలియాలి, హవ్వకు తెలియాలి, వచ్చిన బిడ్డలకు తెలియాలి. అన్ని పశువులు ఉంటే ఈయన పశువులు ఎందుకు మేపుతున్నాడు హేబేలు? తెలియాలి. ఏదో ఒక పని చేసుకోకపోతే కుదరదు. ఇక్కడ మొదటి కుటుంబానికే ప్రయాస తప్పకపోతే ఈరోజు నీకు నాకు రాస్తుంటారు అప్పుడప్పుడు జీవన పోరాటం. ఏంటంట? జీవన పోరాటం అంటే జీవించడానికి పోరాటం. ఇంతకీ ఏం పోరాటం చేస్తున్నారా అంటే, 3 పూట్ల కంచంలోకి తిండి ఎలా, అది పోరాటం అంతే. ఎన్ని వ్యాపారాలు, ఎన్ని చేతి వృత్తుల్లో, ఎన్ని పనులో ఎంత ప్రయాసం. 100వ అంతస్తులో కూర్చొని వర్క్ చేసినా వాడు కూడా మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది. 100వ అంతస్తులో పైన కూర్చొని వర్క్ చేస్తున్నా సరే మధ్యాహ్నం అవ్వాల్సిందే, ఆకలి కావాల్సిందే. మరలా భూమిలో నుంచి మొలిచినటువంటి బెండకాయనో, వంకాయనో, టొమాటోనో, పచ్చిమిర్చినో ఏదో ఒకటి తినాల్సిందే. అదేంటి 100వ అంతస్తులు అంత పైకి వెళ్ళి అంత డెవలప్ అయిపోయి అంత డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి బెండకాయ కూర తింటాడా? నాకు అనిపిస్తుంది అప్పుడు. చూసారా, మనిషి ఎంత పైకి వెళ్ళినా బెండకాయలే తినాలి. మీరు ఏ దేశ సంస్కృతిలోకైనా వెళ్ళండి, రకరకాల భోజన పదార్థాలు ఉంటాయి కదా, రకరకాల భోజన పదార్థాలు. ప్రపంచ కుబేరులు చూడండి, ధనవంతులు చూడండి, వాళ్ళ మెనూ ఉంటుంది. టేబుల్ మీద వాళ్ళు ఆహార పదార్థాలు ఉంటాయి. ఒక బౌల్లో తోటకూర ఉంటుంది, ఒక బౌల్లో బెండకాయ ఫ్రై ఉంటుంది, ఇంకో బౌల్లో చిలగడదుంపో లేకపోతే బంగాళదుంపో లేకపోతే ఇంకొకటి ఉంటుంది, ఇంకో దగ్గర చికెన్, ఇంకో దాంట్లో మటన్, ఇలా ఉంటాయి. నాకు అనిపిస్తుంది వీళ్ళు కూడా ఆకులు తింటున్నారా అని. తినాలి. వీళ్ళు కూడా బెండకాయలు, వంకాయలు తినాలి. కాకపోతే మనం వంకాయలు కేజీ వంకాయలు 20 రూపాయలకో 30 రూపాయలు కొనుక్కొని ఇంటిల్లిపాది తిని రేపటిదాకా ఎత్తి పెట్టుకుంటాం మరలా ఫ్రిడ్జ్లో కదా. 30 రూపాయలు కేజీ కొనుక్కొని ఇప్పుడు తిని రేపు ఉదయానికి కూడా ఎత్తి పెట్టుకుంటాం. కానీ వీళ్ళు ఒక్క వంకాయని 300 రూపాయలు కొంటారు 5 స్టార్ హోటల్లో. అంతే తేడా. మనం 30 రూపాయలకి ఇంటిల్లిపాది తింటాం 30 మంది కూర్చొని, వాళ్ళు ఒక్కో వంకాయని 300 కొంటారు. ఏరా అంటే అది ఒక బ్రీడ్ అనమాట. దాన్ని రకరకాల షేపులో డిజైన్గా కట్ చేసి అందులో ఒక్క పీస్ తింటారు, మరలా మొత్తం కాయ తినరు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఆ రోజు తెంపుకొని తినండి అని ఇచ్చాడు. ఎప్పుడైతే పాపం చేశారో, ప్రయాసపడితే కానీ, ముఖపు చెమట కారిస్తే కానీ, ఒళ్ళు వంచి కష్టపడితే కానీ, కొంతమంది కండను ఉపయోగిస్తారు, కొంతమందిని మెదడును ఉపయోగిస్తారు. మొత్తానికి అందరి ఉద్దేశం మనుషుని ప్రయాసమంతయు వారి నోటి కొరకే కదా అని అంటాడు ప్రసంగి. మనుషుని ప్రయాసమంతయు వాని నోటి కోసమే కదా, ఎంత చేసినా నోటి కోసమే కదా, తిండి కోసమే కదా. అంతే. ఎందుకు తిండికి ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, దేవుడిచ్చిన తిండిని వద్దన్నాం.
కాబట్టి ఆదాము కూడా పంట పండించాలి, హవ్వ కూడా అందులో కలుపు తీయాలి. కయీను కానీ హేబేలు కానీ వీళ్ళ పనులు, మొదటి కుటుంబమే వ్యవసాయం ప్రారంభించింది, పని చేయడం ప్రారంభించింది. ఎవ్వరు లేరు ప్రపంచంలో అప్పటికే. అయినా సరే మొదటి కుటుంబం పంట పండించడం ప్రారంభించింది. మనకు తప్పుతుందా? ప్రయాస? తప్పదు. ఎందుకని? పాపం జరిగినప్పుడు ప్రాథమిక విషయాలని తీసేశాడు. అర్థం కావాలి కాబట్టి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తాను చూడండి. మొదటి వచనం నుంచి, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున ఏమయ్యారంట? యెహోవా దృష్టికి దోషులయ్యారంట. కాబట్టి యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నరే. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున ఉండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. అక్కడ రాయబడిన మాట, జీవన సాధనమైనది ఏది లేదంట. పొలంలో పంట లేదు, శాలలో పశువు లేదు, ఏది లేదు. జీవన సాధనం అనేది ఏది లేకుండా చేశారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? యెహోవా దృష్టికి దోషులయ్యారు కాబట్టి. ఏదైనా తోటలో అంత సమృద్ధి భోజనాన్ని వద్దనుకున్నారు కాబట్టి బయట పండించుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ యెహోవా దృష్టికి దోషులయ్యారు కాబట్టి జీవన సాధనమైన ఏది లేకుండా పోయింది. తినడానికి తిండి లేదు, పొలంలో పంట లేదు, పశువు లేదు, మొత్తం పోయింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అంటే భవిష్యత్తులో మీరు కనుక నా మాట వినకపోతే, నన్ను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే, 28వ అధ్యాయము 48 నుంచి నేను చదివి వినిపిస్తాను చూడండి. కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. ఏం చేస్తాడంట? ఆకలి దప్పులు, వస్త్రహీనత. ఎప్పుడు ఇదంతా? మీరు నా మాట వినకపోతే అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మనం ఏం ధ్యానిస్తున్నాం ఇంతకీ? ప్రాథమిక అవసరాలని కూడా దేవుడు తీసివేస్తాడు మనం చెప్పిన మాట వినకపోతే. అది శిక్షలో భాగం, తీర్పులో భాగం అని దానికి చెప్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, కరువు కాలమున జరిగిన దాన్ని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏ కాలం గురించి? కరువు కాలం. కరువు అంటే ఏంటి? ఇంతకీ తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు. కరువు కాలం గురించి దేవుడు మాట్లాడుతాడు చూడండి. యోధ దుఃఖించుచున్నదే, దాని గుమ్మములు అంగలార్చుచున్నవే. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నదే. యోధ దుఃఖిస్తుంది. ఎందుకు? ఆకలి. దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. ఏంటి దాని గుమ్మములు అంగలార్చడం అంటే? లోపల ఏదైనా తిండి ఉంటే వచ్చే పోయేవాళ్ళు ఉంటారు ఆ గుమ్మాల్లో నుంచి. లోపల పోయేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు. బయట నుంచి సరుకులు తీసుకురాను, లోపల నుంచి తీసుకుని వెళ్ళను, ఓ హంగామా ఉంటుంది. బయట తిండి లేదు, లోపల తిండి లేదు, ఎందుకు వచ్చిపోవాలి? దాని గుమ్మములు అంగలారుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, బోసిపోయాయి. మనిషి అనేవాళ్ళు లేడు, సరుకులు లేవు, సరఫరా లేదు. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. ఎందుకు వంగిపోయారు? అంతకుముందు ఇంతలా బాణ కడుపులు వేసుకొని ఇలా నడ్డి విరుచుకొని ఉండే జనుల ప్రధానులు, అంతే కదా. కడుపు నిండా ఉన్నప్పుడు ఇలా కడుపుని నిలవబెట్టడానికి వెన్నుముక ఇలా వెనక్కి వెళ్ళాలి, లేకపోతే నిలవబడదు, ముందుకు పడుతుంది కదా.
అప్పుడేంటి ఇంతలా గడుపేసుకుని ఎలా ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడేమైంది అందరికి 6 ప్యాక్లు వచ్చాయి, జిమ్ లేకుండా 6 ప్యాక్లు వచ్చాయి, నేల కొంగిపోతున్నారంట, కడుపు ఖాళీ. విచారగ్రస్తులైన నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుతున్నది. అంగలార్పు, ఏడుస్తున్నారు. 3వ వచనం, వారిలో ప్రధానులు బీదవారిని నీళ్ళకు పంపుతున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు. పెద్ద ధనవంతులు ఉన్నారంట, వాళ్ళకి నీళ్ళు కావాలి కదా, స్నానం చేయాలన్నా విలాసవంతంగా బ్రతకాలంటే నీళ్ళు తీసుకొని రాకుండా వాళ్ళు చెరువు దగ్గరికి వచ్చారు కుండలు ఎత్తుకొని. అక్కడేమి లేవంట, చెరువుల్లో నీళ్లు లేవు. మరి ఎలా? ఇప్పుడైనా నయం ఈ కూల్ డ్రింక్ షాపులు వచ్చాయి కదా, పోతే పోనీ బిస్లరీ బాటిల్ కొనుక్కొని అయినా స్నానం చేయొచ్చు. అప్పుడు అవి కూడా లేవు పాపం. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్ళకు పంపుతున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుతున్నారు, సిగ్గును అవమానం నొందిన వారే తమ తలలు కప్పుకొనుతున్నారు. అలా వట్టి కుండతో వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది? వట్టి కుండతో వచ్చేవాడికి అవమానమే, వట్టి కుండ చూసిన వాడికి అవమానమే, సిగ్గు అవమానం. ఎందుకని? కరువు తాండవిస్తుంది. కరువు ఎందుకు వచ్చింటుంది ఇంతకీ? 4వ వచనం, దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది, కనుక సేద్యం చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుతున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. దేశంలో మనుషుల పరిస్థితి, పొలములో రైతుల పరిస్థితి, మైదానాల్లో లేళ్ల పరిస్థితి, అడవిలో గాడిదల పరిస్థితి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుతున్నవి. లేళ్ళు పిల్లలు కన్నాయంట, వాటికి పాలు ఇవ్వాలి కదా, పాలు ఇవ్వాలంటే వీటికి గడ్డి ఉండాలి కదా, వదిలిపెట్టేసే పిల్లలు చచ్చిపోతున్నాయి, ఇది చచ్చిపోతుంది, దేశం క్షీణించిపోతుంది. 7వ వచనం, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసేతమే, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తున్న వలె ఉన్నావు. ఏమడుగుతున్నాడంటే, అదేంటయ్యా చుట్టపు చూపుగా ఉన్నావు, నువ్వు మా దేవుడు కదా, మా రక్షకుడు కదా, మా తండ్రివి కదా, కానీ ఎలా ఉన్నావు? ఏదో చుట్టపు చూపుగా వచ్చేటువంటి బస చేయడానికి వచ్చేటువంటి ప్రయాణస్తులాగా దూరంగా ఉన్నావేంటి, పట్టి పట్టినట్టుగా చూసి చూన్నట్టుగా ఎందుకు ఉన్నావు? ఎందుకంటే మా దోషములు అనేకములు, మా పాపములు అనేకములు, మేము తిరుగుబాటు చేశాం. అందుకు వచ్చింది కరువు. ఎందుకు కరువు వస్తుంది? ఎందుకు ఆహార కొరత వస్తుంది? ఎందుకు వస్త్ర కొరత వస్తుందంటే అది దేవుని శిక్షలో భాగం. బయట విషయాలు కట్ చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోం. ఎప్పుడు మనం ఆలోచిస్తామంటే మన నోటి దగ్గర తిండి ఆగితే అప్పుడు ఆలోచన ప్రారంభమవుతుంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని. విలాపవాక్యములు 4వ అధ్యాయము, విలాపవాక్యములు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, దప్పి చేత చంటి పిల్ల నాలుక వారి అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు, సుకుమార భోజనము చేయవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రము తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకునేదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవరినూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషంలో ఆ పట్టణం పాడు చేయబడెను. ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియా ఇక్కడ? ఎప్పుడైతే వాళ్ళు చెరలోకి వెళ్తున్నారో రాయబడుతున్న మాట, దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. నోట్లో తేమ లేదు, అంటుకొని పోయిందంట. చంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవరును వారికి పెట్టడు. ఎవడును వారికి ఉంటే కదా పెట్టడానికి. పసిపిల్లలు అన్నం అడిగినప్పుడు పెట్టలేము, లేదు మా దగ్గర అనే ఆ మాట ఉంటుంది చూసావా, ఆ మాట ప్రయోగించాలంటే నరకం చూస్తాం మనం. మన పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, ఆకలి అవుతుంది ఏదైనా పెట్టు
అని అనగానే వెంటనే ఒక్క నిమిషం ఆగనానా అని చేయడానికి వెళ్ళాలి, లేదా ఏదైనా కొనించాలి, ఏదైనా మనం వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు తింటూ ఉంటే దాన్ని చూసి మనం తృప్తి పొందాలి. మనకు లేకపోయినా వాళ్ళు తింటున్నారనుకో అదొక తృప్తి. అలా కాకుండా మనం ఎంతైనా ఆకలి భరిస్తాం. పిల్లలు అడిగినప్పుడు లేదు అని అనాలి అంటే అంతమించి నరకం ఉంటుందా తల్లిదండ్రులకి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకుపోయాను. అదేంటి, చంటి పిల్లల నోట్లో రొమ్ము ఉండాలి, రొమ్ము నిండా పాలు ఉండాలి. పాలు తాగి పెరగాల్సినోడు దప్పి చేత నాలుక అంగిటికి అంటుకుని పోయిందంటే ఇంతకు మించిన నరకమా? పసిపిల్లలు అన్నమడుగురు. పసిపిల్లలు వాళ్ళు తినకపోయినా బుజ్జగించి గోరుముద్దలు పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు వద్దు అంటున్నా ఇంక 2 ముద్దలు, ఇంకొక ముద్ద అని చందమామను చూపించో లేకపోతే ఇంకొకటి చూపించో, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద అని పెట్టాల్సిన పరిస్థితి. అన్నం అడుగుతున్నా సరే లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇదంతా? ప్రాథమిక అవసరాలను తీసివేస్తున్నాడు. మనం చూస్తాం, అహాబు అనే రాజు యజమేలైనటువంటి తన భార్య ఇద్దరు కలిసి నాబోతుని చంపించారు. తత్ఫలితంగా ఏమొచ్చింది? బయలుదేవులు తెచ్చిపెట్టుకున్నారు దేశం నిండా. ఏమొచ్చింది తత్ఫలితంగా? కరువు వచ్చింది. దేశంలో కరువు తాండవం చేసింది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు కరువు వచ్చింది? మనం చూస్తాం, ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు, యెహోరాము రాజుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ రాజు, ఒక కరువు వస్తుంది. ఆ కరువులో 2 స్త్రీలు ఒకరినొకరు వాదులాడుకుంటుంటారు. ఎందుకమ్మా ఏమైందంటే, రాజుగారు మీరే న్యాయం చెప్పాలి, మా ఇద్దరికి చెరుకు బిడ్డ ఉన్నారు, అయితే మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామంటే ఎటు చచ్చిపోతాం కాబట్టి ఈరోజు నీ బిడ్డను వండుకుందాం, రేపు నా బిడ్డను వండుకుందాం అని ఇద్దరం అనుకున్నాం. సరేనని పోయిన రోజు నా బిడ్డను వండుకొని ఇద్దరం తిన్నాం. ఈరోజు దాని బిడ్డను ఏమనంటుంది. వెంటనే ఆ మాట వినగానే బట్టలు చింపుకొని ఏడ్చాడు. ఏంటి పరిస్థితి దేశంలో? బిడ్డలను తినేదేంటి? ఆ బిడ్డలు తినేదానికి నేను న్యాయం తీర్చడం ఏంటి? మరి తినడానికి ధాన్యం లేదే, ఎటు బిడ్డ చచ్చిపోతుంది. కాబట్టి బిడ్డను వండుకుని తినేంత కరువు. వాత్సల్యము కలిగిన స్త్రీల చేతులు తమ బిడ్డలను వండుకొని తినవచ్చునా? తల్లి బిడ్డను వండుకుంటుందా అంటే ఆ పరిస్థితి మనకు తెలియదు. ఎందుకంటే అంతటి కరువు ఇప్పటి వరకు మనం అనుభవించలే. మనం మాట్లాడేటప్పుడు బ్రతికుంటే బలుసాగైన తిని బ్రతకొచ్చు అనే ఒక సామెత వినుంటాం. బలుసాగు తింటారా? ఒకప్పుడు కరువుకి దాన్ని తిన్నారు కాబట్టి ఆ మాట వచ్చింది. ఇక వేరేది లేదు. బలుసాకు ఎందుకంటే అది ఎడారి వృక్షం, ఎడారి మొక్క. అది అన్ని ముళ్ళులు ఉంటాయి. బలు చెట్లు తెలుసు కదా మనకి, అన్ని ముళ్ళులు ఉంటాయి, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. మిగతా చెట్లను ఎండిపోవచ్చు కానీ ఆ బలు చెట్టు అనేది ఎండిపోదు, ఎక్కువ కాలం ఉంటుంది. ఇక కనబడింది అదే, ఆకులే కనబడ్డాయి. చచ్చిపోతే ఏమొస్తుంది? అవెన్న తిందామనేటువంటి స్థితికి దిగజారిపోయారు. ఆకులు ఏముంటుంది అందులో? బ్రతికుంటే బలుసాగా తినొచ్చు అనేది అక్కడి నుంచి వచ్చింది. అలాంటి కరువు చూసిన వాళ్ళు ప్రయోగించిన మాట అది. మనం చూడలే. బలుసాక అంటే ఏంటో కూడా తెలిసి చాలామందికి అదేంటి అంటారు. ఎందుకంటే దాన్ని ఎప్పుడైనా చూస్తే కదా. దాన్నే చూడకపోతే దాన్ని తిన్నటువంటి పరిస్థితులు ఎలా తెలుస్తాయి? మా జేజనని చెప్తూ ఉండే, గంజి కరువు వచ్చింది మాకు అని. గంజి కరువు అంటే అప్పట్లో గవర్నమెంట్ గంజి పోసేదంట. చిన్నలు పెద్ద అందరూ ముంతలు తీసుకుని వెళ్తే కొలత ప్రకారం పోసేవాళ్ళు దాన్నే తాగాలి, పోసినంత తాగాలి. ఇక వేరే అవకాశం లేదు. అలాంటి కరువు. దాన్ని దాటిపోయి బలుసాకుని దాటిపోతే ఏ కరువు వస్తుంది? పిల్లలను చంపుకొని తినే కరువు వస్తుంది. ఇవే చూడలేదు మనం. అక్కడ దాకా ఎప్పుడు వెళ్తుంది? అట్టడుగు స్థాయి పిల్లలు తినేటువంటి పరిస్థితి. ఆ పిల్లలు తినేది అయిపోతే
మనుషులు పీక్కు తినేటువంటి పరిస్థితి. చాలామంది మాట్లాడుతున్నారు, అదేంటి బైబిల్లో దేవుడు మీ పిల్లల మాంసాన్ని మీ చేత తినిపిస్తాను అని దేవుడు అన్నాడు. అదేంటంటే కరువు వర్ణన. అది నా మాట వినకపోతే వర్షాలు పడవు, పంటలు పండవు. నేను మీ జీవనదాతని, జీవ ప్రదాతని, జీవాధిపతిని. నన్ను మీరు వదిలిపెట్టినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే మరణాన్ని కోరుకుంటున్నారు, జీవం లేనటువంటి స్థితిని కోరుకుంటున్నారు. అలా మీకు వచ్చేటువంటి గడ్డు పరిస్థితుల్లో కరువు మీకు సంభవిస్తే ఆ కరువు ఎంత తీవ్రతరం అవుతుందంటే బిడ్డలను తినేంత కషాయతనానికి కూడా మీరు వెళ్తారు. ఎందుకంటే ఇక తినడానికి ఏమీ లేదు కాబట్టి. అది దేవుడు చెప్తుంది, అంతేగాని మీ పిల్లల మాంసాన్ని నేను స్పూన్ పెట్టి తినిపిస్తానని చెప్తున్నది. కరువు వాతావరణం గురించి చెప్తున్నాడు. యెషయా ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి అన్య సంప్రదాయాలతో నిండిపోయి ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు దేశం నిండా విగ్రహాలు పెట్టుకొని వెండి బంగారాలను వాటికి వినియోగిస్తున్నారో దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. ఎలా శిక్షించబోతున్నాడంటే మీ పోషణ ఆధారాన్ని, అన్నోదకముల ఆధారం అంతటిని తీసివేయబోతున్నాడు. మీ నోటికి వచ్చేటువంటి తిండిని నిలిపివేయబోతున్నాడు. దేవుణ్ణి వద్దు అనుకుంటున్నారంటే, దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇస్తున్నారు అంటే మీరేం కాదనుకుంటున్నారంటే మీ జీవన అవసరతల్ని, కనీస అవసరతల్ని మీరు వద్దనుకుంటున్నారు. అది దాని అర్థం. దేవుడు వద్దు అంటే మాకు జీవం వద్దు అని అర్థం, మాకు బ్రతకాలని లేదు అని అర్థం. అది చెప్తున్నాడు ఆయన. చూడండి, హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. హోషేయ గ్రంథంలో ఆ హోషేయను విడిచిపెట్టి గోమెరు పరాయి పురుషులతో వెళ్తూ ఉంది కదా, దాన్ని వర్ణిస్తూ, ఎలాగైతే గోమెరు పరాయి పురుషులతో వెళ్తూ ఉందో అలాంటి పోలికతో ఇశ్రాయేలు దేశం నన్ను విడిచిపెట్టింది కాబట్టి అంటూ ఆయన వర్ణిస్తున్నాడు. చూడండి 8వ వచనం, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపగా అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. దేవుడు ఏమి ఇచ్చాడంటే ధాన్య ద్రాక్షారస తైలాలను ఇచ్చాడంటే, విస్తారమైన వెండి బంగారం ఇచ్చాడంటే ఇశ్రాయేల్ దేశానికి. అయితే అది ఏం చేసిందంటే వాటిని దేవుడిచ్చాడని గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయకుండా వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక దీని ఎదురు నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారియు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును. దేవుడిచ్చినప్పుడు దాన్ని బయలుదేవులకి ఉపయోగించింది కాబట్టి దేవుడు అంటున్నాడు దానికి ఏం చేస్తాను, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసము, దేవుడు అంటున్నాడు చూడు, నా ధాన్యము నా ద్రాక్షరసం. మరి అంతే కదా, ఏదైనా తోటలో ఈ వృక్షాలన్నింటినీ, చెట్లన్నింటినీ, తీగలన్నింటినీ, గడ్డిని, విత్తనములు ఇచ్చేటువంటి ప్రతిదాన్ని మొలిపించింది ఎవరు? ఆయనే కదా. నా ధాన్యము నా ద్రాక్షరసం నీకివ్వను. వాటి కాలంలో ఇయ్యక, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలంలో ఇయ్యక దీని ఎదురు నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును. ధాన్యము ద్రాక్షరసం తినడానికి తాగడానికి, ఇక కప్పుకోవడానికి ఉంటుంది కదా, మానాన్ని కప్పుకోవడానికి, దాని మాన సంరక్షణార్థమైన జనపనార కానీ గొర్రెబొచ్చు కానీ ఏది లేకుండా నేను ఉంచుకుంటాను. అప్పుడు తెలుస్తుంది నేనేంటో, నేను ఎవరినో ఇశ్రాయేల్ దేశానికి అప్పుడు అర్థమవుతుంది అని మాట్లాడుతున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో ఇలాగ రాయబడింది. 16 నుంచి 17, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయముందుదురు. అన్నపానము లేకపోయినందున
వారు శ్రమనుంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచూ తాము కలుగు చేసుకున్న దోషం వలన నశించిపోవదురు. నరపుత్రుడా, దేశంలో రొట్టె లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట, తూనిక ప్రకారం రొట్టె, కొల చొప్పున నీళ్ళు, అన్నపానం లేవు కాబట్టి వారు శ్రమ నుండి విభ్రాంతి పడతారు. పాపం చేశారు కాబట్టి ఇదంతా జరిగింది. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుని తీర్పు మన నోటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవంటే తీర్పు పాపానికి లోనైనటువంటి స్థితిలో ఉన్నాం. అయితే దేవుడు ఇదంతా మనల్ని త్రోసివేసి చేయడంట. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణకరమైన మాట ఉందంటే బైబిల్లో. లేవియకాండం 26వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ అంటున్నాడు చూడండి, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడలా. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక. శిక్ష దేనికంట? దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంట? గుణపడడానికి. ఎందుకు గుణపరచాలనుకుంటున్నాడు? మనల్ని వదులుకోవడం ఇష్టం లేక. అదే మనల్ని దేవుడు పూర్తిగా వద్దనుకున్నాడు అంటే మనల్ని గుణపరచడు, బాగు చేయడు, మనసు మార్చుకునేదానికి, పశ్చాత్తాపడేదానికి, మారు మనసు పొందేదానికి అవకాశం ఇవ్వడు, వదిలిపెట్టేస్తాడు. ఎప్పుడు ఆయన మనల్ని కష్టపెడుతున్నాడు అంటే, ఎందుకు ఆయన కష్టపెడుతున్నాడు అంటే, మనసు మార్చుకోండి, గుణపడండి. ఎందుకు గుణపడ్డం? గుణపడితే మరలా ఆయనతో మనం సమాధాన పడతాం కాబట్టి. చూడండి, ఆమోసు గ్రంథంలో దీని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆమోసు గ్రంథంలో ఆయన చెప్తున్న మాట చూడండి, మీరు వర్ణిస్తాడు ఆయన. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మరొకసారి చదివి వినిపిస్తాను చూడండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను. దంతశుద్ధి అంటే ఏంటి? పళ్ళు తోమేయంట, అందరి పళ్ళు తోమేయంట, తెల్లగా ఉన్నాయంట. దేశంలో అందరి పళ్ళు ఎలాగున్నాయి? తెల్లగా నిగనిగలాడుతున్నాయి. పళ్ళు ఎప్పుడు పచ్చబడతాయి తెలుసా? ఎప్పుడు పళ్ళు ఎప్పుడు పచ్చబడతాయి? తోమకపోతే కాదు, తింటే. మనం తిన్నప్పుడు ఆ ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయినప్పుడు మనకు కనపడదు, సన్నగా ఉంటుంది. పళ్ళ సందులో ఇరుక్కుపోయినప్పుడు ఆ ఆహారం మీద సూక్ష్మజీవులు వాలి ఆ ఆహారాన్ని కొల్లబెట్టినప్పుడు అప్పుడు వచ్చే బై ప్రోడక్ట్, ఆ యాసిడ్స్ కానీ అదంతా ఏంటంటే పళ్ళకు పేరకపోతే పచ్చగా అవుతాయి. అప్పుడు తోముకోవాలి మనం, ఏది దాన్ని శుభ్రం చేసుకోవడానికి. అసలే తినలేదనుకో, సూక్ష్మజీవులకు లోపలేం పని? తిండి ఉండదు. తిన్నప్పుడే ఆహారం పండ్ల సందులో ఇరుక్కుంటుంది, దాని మీద సూక్ష్మజీవులు వాలి ఆ పచ్చటి పదార్థం ఏర్పడితే దాన్ని మనం తోముకుంటాం. సరిగ్గా తోముకోకపోతే అదే గార పడుతుంది, ఇంకా పచ్చగా తయారవుతాయి కదా. అసలే తినలేదనుకో, పళ్ళు ఎలాగుంటాయి? కోల్గేట్ యాడ్ ఇచ్చినట్టుగా ఉంటాయి, తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. తింటే కదా, తినలేదు కాబట్టి. అదే దాని అర్థం. చూడండి, మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినాను. దంతశుద్ధి అంటే ఏంటి? తినడానికి తిండి లేకుండా చేశానని. దాన్ని ఎంత గౌరవప్రదంగా చెప్తున్నాడంటే, మీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి చూసారా అంటున్నాడు. పళ్ళు తెల్లగా ఉన్నాయంటే ఈకిలించి నవ్వడం కాదు, సిగ్గుపడాలి. చిచ్చి ఏంటి మా బతికిలా అయిందని. మీ పట్టణాల్లో మీకు దంతశుద్ధి కలుగజేశారు. అందరి పళ్ళు తెల్లగా ఉన్నాయి, ఎవరికి తిండి లేదు, ఎవరికి భోజనం లేదు. ఎందుకు చేశాడంటే అలా? చూడండి, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరగలేదు. అంటే ఎందుకు చేశాడంట ఈ దంతశుద్ధి? ఆహారం లేకుండా నా తట్టు తిరుగుతారని.
దేవుడు మనల్ని తన వైపు తిప్పుకోవడానికి మనల్ని ఎంత కష్టపెట్టినా మనం ధన్యులమే. మనం ధన్యులమే, ఎందుకంటే ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడు. దీని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో అద్భుతమైన మాటను ప్రయోగిస్తాడు ప్రవక్త అయినటువంటి అపోస్తలుడైన యోహాను. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తున్నాడు. ఆ శిక్షలో భాగంగానే ఆహారం లేకుండా పోవచ్చు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను శిక్షిస్తున్నానంటే, గద్దిస్తున్నానంటే పరిస్థితులు గడ్డు పరిస్థితులుగా మారుతున్నాయంటే దాని అర్థం ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావని. మీకు దంతశుద్ధి కలుగజేసింది తిరిగి నా వైపు వస్తారని. అది అందుకు చేశాడు ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. ప్రభువా నా జీవితంలో ఎందుకు నేను ఇన్ని కష్టాలంటే నువ్వే చెప్పిన మాట వినట్లేదు కాబట్టి. ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టాలంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను కావాలనుకుంటున్నాడు కాబట్టి. ఆయన వద్దు అని వదిలిపెట్టేస్తే కష్టం. గద్దించడం, శిక్షించడం వదిలిపెట్టేస్తాడు. తిను, తాగు, చావని. కావాలనుకున్నప్పుడు చొక్కలు చూపెడతాడు మన జీవితానికి. కష్టపడుతున్నాం, గడ్డు పరిస్థితుల ద్వారా వెళ్తున్నాం, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, తినడానికి తిండి లేదండి అనే పరిస్థితి. యేసును నమ్ముకున్నామండి, తినడానికి తిండి లేదండి, కట్టుకోవడానికి బట్టలు లేదండి అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నిన్ను కావాలనుకుంటున్నాడు, నీలో మార్పు కోసం దంతశుద్ధి చేస్తున్నాడు. నీలో మార్పు కోసం. ఆయన ప్రేమిస్తే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన ప్రేమిస్తే వదిలిపెట్టడు, చూచున్నట్టున్నాడు. చూచున్నట్టున్నాడంటే ప్రమాదంలో ఉన్నామని అర్థం. ప్రమాదంలో ఉన్నాం. మీరు నా తట్టు తిరగాలి కాబట్టి నేను శిక్షిస్తున్నాను. శిక్ష మూలముగా గుణపడాలి కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తున్నాను. ఎంత మంచి మాట అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగం చేశాడు. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఏమంటారు దాన్ని? కొండ మీద ప్రసంగం అంటారు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాట, ఆయన ఎత్తుకున్నటువంటి టాపిక్ ఏంటంటే 6వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. చింతించడం అంటే బాధపడిపోతున్నారు. ఎవరో యేసుప్రభు ఎదురుగా వ్యక్తులు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి అనే బాధలో ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, మీరు చింతించకండి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి చింతించకండి. ఎందుకు ప్రభు అంటే ఆయన అంటున్నాడు చూడండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అద్భుతమైన మాట ఇది. ఇది అర్థం చేసుకుంటే ఆహారము కంటే ఏది గొప్పదంట? ఏది గొప్పది? ప్రాణము. చూడండి అక్కడ, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఇదిగో ఈ బట్టలు విలువైనవా, ఈ చర్మం విలువైందా? ఈ దేహం విలువైంది కదా, ఈ దేహం విలువైంది. దేహం ఉంది అంటే బట్టలు ఇస్తాడు. ప్రాణం ఉంది అంటే ఆహారం ఇస్తాడు. ఆహారం లేదు కానీ ప్రాణం ఉంది, దేనికి బాధపడాలి? ఆహారం లేదని బాధపడాలనా, లేకపోతే ప్రాణం ఉందని సంతోషపడాలనా? ప్రాణం ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నేను బ్రతికున్నానంటే నేను బ్రతికుండాలని, నా ప్రాణం ఇంకా నిలవబడి ఉండాలని ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి బ్రతికున్నాను. అయితే నోటి దగ్గరికి తిండి రావట్లే. ఎందుకు రావట్లే? నేను ఆయన దగ్గరికి రావట్లేదు కాబట్టి.
నేను ఆయన్ని గౌరవించట్లేదు కాబట్టి. యేసుప్రభు అంటున్నాడు, ఏం తిందాం ఏం త్రాగుదామని కాదు చింతించాల్సింది, ప్రాణం చాలా గొప్పది. ఈ ప్రాణం అన్నది దేవుడికి దూరమైంది, దేవుణ్ణి ఖాతరు చేయట్లేదు కాబట్టి ఆ ప్రాణాన్ని దేవుడు ఆయాసపరుస్తున్నాడు తినేదానికి తాగేదానికి ఇవ్వకుండా. అది గుర్తించు. దేహం ఉండి దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రం లేదంటే దేవుని దృష్టిలో ఎక్కడో తప్పిపోతున్నావు, నిన్ను మరలా దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాడు. రక్షణ వస్త్రాన్ని ధరింపజేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. యేసుప్రభు అంటాడు అలా మాట్లాడుతూ 32వ వచనం 31, కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ తిండి కానీ నీళ్లు కానీ వస్త్రం కానీ కనీస అవసరాలు వచ్చేటువంటి దారి ఏంటో తెలుసా? మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకడం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేవుడికి ఎప్పుడైతే మనం అనుకూలంగా ఉంటామో, దేవుడికి ఎప్పుడైతే విధేయులం అవుతామో, దేవుడు వద్దన్న దాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఇవన్నీ వరుస పెడతాయి. తిండి నీరు వస్త్రాలు ఈ కనీస అవసరాలు అన్నీ వరుస పెడతాయి. అక్కడుంది కీ, అక్కడుంది స్విచ్. వీటి వెంబడి పడితే ఇవి దొరకవు. దేవుడు వెంబడి పడితే ఇవన్నీ మనల్ని వెంబడిస్తాయి. కనీస అవసరాలు లేవు అంటే దాని అర్థం మనం పేదరికంలో ఉన్నామని కాదు, పాపంలో ఉన్నామని. కనీస అవసరాలు తీరట్లేదంటే పేదరికంలో ఉన్నామని అర్థం కాదు, పాపంలో ఉన్నామని. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా. ఎందుకు అంటే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? పిచ్చుకల్ని ఇది చాలా ఏమంటారు, ధనవంతమైన పిచ్చుక, ఇది పేద పిచ్చుక అని ఎక్కడైనా మనం చూసామా? చూడలేదు కదా. ఎస్సీ పిచ్చుకలు ఎస్టీ పిచ్చుకలు ఉంటాయా? ఉండవా? ఎస్సీ పిచ్చుకలు ఎస్టీ పిచ్చుకలు ఉండవా? ఉండవు. పిచ్చుకలు రెడ్లు ఉండవా? రెడ్లు పిచ్చుకలు ఉండవు. ఎందుకని? దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పిచ్చుకలు, దారిద్ర్య రేఖకు పైన ఉన్న పిచ్చుకలు ఉండవా? కానీ మనుషుల్లో చూసారా, దారిద్ర్య రేఖకు కింద ఉన్నారంట, దారిద్ర్య రేఖకు పైన ఉన్నారంట. ఆ రేఖ ఎక్కడుంది? ఇంతకీ వెతకండి ప్రపంచంలో, దారిద్ర్య రేఖ ఎక్కడుంది? అంటే సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తే వాడు దారిద్ర్య రేఖ పైన ఉన్నట్టు, ఇంత రాకపోతే దారిద్ర్య రేఖ కింద ఉన్నట్టు కదా. కానీ పిచ్చుకలకి సంవత్సరానికి ఇంత ఆదాయం ఉందా? మరి తింటున్నాయి, తాగుతున్నాయి. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆకలితో మలమల మాడిపోతుంది కడుపు, ఆకలితో ముడుచుకుని పోయాను, కొర ప్రాణంతో ఉన్నాను. నన్ను ఒక తక్కిడిలో, ఇటువైపు తక్కిడిలో ఒక 1000 పిచ్చుకలు పెడదాం. ఎవరు గొప్పవాళ్ళు? నేనే గొప్పవాడిని కదా. ఎందుకని? దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నన్ను చేశాడు, పిచ్చుకుని కాదు. పిచ్చుకుని కలుగును కాకంటే కలిగింది అది, అంతే. నేను కదా దేవుని స్వరూపాన్ని. ఇప్పుడు నేనేంటి? పిచ్చుకు లేని దారిద్ర్య రేఖ అనేది నేను తగిలించుకున్నాను. దారిద్ర్య రేఖ కింద ఉన్నా అంటున్నావేంటి? దారిద్ర్య రేఖ అనేది ఒకటి లేదు. పాపం 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 మన కనీస అవసరాలు లేకుండా చేసింది. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికితే దారిద్ర్య రేఖను తుడిచేయచ్చు. అది ఎరేజర్. ఎవడైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతుంటాడో వాడు దారిద్ర్య రేఖ అనే దాన్ని తుడిచివేస్తున్నాడు అని అర్థం. అది సీక్రెట్. ఈరోజు ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందంటే కనీస అవసరాలు ఎలా తీరుతాయి, దానికి
హత్యలు చేస్తున్నారు, లేకపోతే వ్యభిచారం చేస్తున్నారు, లేకపోతే మోసాలు చేస్తున్నారు, లేకపోతే కష్టపడుతూ ఏంటేంటో చేస్తున్నారు. మీరు మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే ఆయన జీవనదాత కదా, మన జీవాధిపతి కదా, మన జీవం ఆయన నుంచి వచ్చింది కదా. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు నాటుకోలే మొక్కలన్నింటినీ. మనం ఎలాగ ఉంటే ఎలా, మనం మొక్కలు నాటుకుందామని నాటుకోలే. వాళ్ళు తెంపుకొని తినండి, మొత్తం అంతా ఆయన సప్లై ఇచ్చాడు. ఎప్పుడైతే పాపం జరిగిందో అప్పుడు ముఖపు చెమట గార్చి సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కూడా ఇంత ఆహారం మధ్య ఆహారం లేదా మన చుట్టుపక్కల కొన్ని వందల వేల షాప్స్ ఉన్నాయి కదా. మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ధాన్యం అక్కడ ఉంది, అమెరికా నుంచి వచ్చినటువంటి పళ్ళు అక్కడ ఉన్నాయి, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినటువంటి పదార్థాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మాంసం ఉంది, యూరోప్ నుంచి వస్తున్నటువంటి చేపలు ఉన్నాయి, ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి సంపద, ఆ తిండి వస్తువులంతా సూపర్ మార్కెట్లో ఉన్నాయి కదా. నా నోటి దాకా ఎందుకు రావట్లేదు? చుట్టూ ఆహారమే కదా ఉన్నది. ఈరోజు ఇది కూడా ఏదైనా కదా. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ రాసి పెట్టున్నాడు వరుసగా, ఇది యూరోపియన్ పొట్టేలు మాంసం అంట, ఇంకో దగ్గర ఇది ఆస్ట్రేలియన్ పొట్టేలు మాంసం అంట, ఇది అమెరికన్ పొట్టేలు మాంసం అంట, ఇది ఫిలిప్పీన్లో పొట్టేలు మాంసం ఉన్నాయి. కనిపించింది, ఒరే ఇన్ని రకాలు ఉన్నాయా? మరి నా నోటి దాకా ఎందుకు రావట్లేదు? ఆ రోజు ఏదైనా తోటని అల్లంత దూరంలో పెట్టుకొని ఈ బయట వ్యవసాయం వేస్తున్నారు వీళ్ళు, ఈ బయట పొలం నాటుకుంటున్నారు. ఇదిగా దరిద్రం అంటే. అది అల్లంత దూరంలో ఏముంది? ఏదైనా తోట ఉంది, లోపల ఏమున్నాయి? ప్రతిదీ లోపల అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం వేస్తున్నారు వీళ్ళు? తెల్లవారుజాము 4:30కి వెళ్తున్నారు నీళ్ళు కట్టుకోవడానికి, ఎందుకంటే మోటార్ కరెంట్ అప్పుడే వస్తుందంట. అప్పుడే మోటార్ కరెంట్ వస్తుంది. అర్ధరాత్రి 12కి వెళ్తున్నారు, అప్పుడు మోటార్ కరెంట్ వస్తుందంట. నిద్రపోకుండా ఏంటి పని? దేవుడి మాటను కాదన్నాం కాబట్టి ఏదైనా తోట బయట ఈ పరిస్థితి. ఈరోజు చుట్టూ ఇంత ఆహారం ఉన్నా, ఇన్ని పరిస్థితులున్నా మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి. జీవాధిపతి మన జీవాన్ని ఎందుకు కృంగజేస్తాడు? ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే అన్నీ ఇస్తాడంట. అప్పుడు అవన్నీ మన జీవానికి కావాల్సిన ప్రతిదీ ఆయన సప్లై చేస్తాడు. యెషయా అంటున్నాడు, దేవుడు మీ పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు తీసివేయబోతున్నాడు. ఎందుకు అంటే మీరు ఆయన్ను వదిలిపెట్టేశారు కాబట్టి. ఇది తీర్పు, శిక్ష. కాబట్టి మేము దారిద్ర్యంలో ఉన్నామండి అని అనకండి, పాపంలో ఉన్నామండి అనండి. మేము దారిద్ర్యంలో ఉన్నాం, మా కనీస అవసరాలు లేవు అనొద్దు. మేము పాపంలో ఉన్నాం. వాడు ధనవంతుడైనా పేదవాడైనా పాపం విషయంలో ఇద్దరం ఒకటే. వాడికి సంబంధించిన పాపాలు వాడు చేస్తాడు, మనకు సంబంధించిన పాపాలు మనము చేస్తాం. వాడు ధనవంతుడైతే ఫారిన్ బ్రాండ్ తెచ్చుకొని తాగుతాడు. ఒక బాటిల్ 50,000 ఉంటుంది. ఒక బాటిల్ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది. వీడు ఏమి సంపాదన లేనివాడు చీప్ లిక్కర్ తాగుతాడు. ఇద్దరు తాగుడుపోతలే, పెద్దగా తేడా లేదు. అంటే బ్రాండ్లోనే తేడా, బాటిల్లోనే తేడా. మొన్న ఎయిర్పోర్ట్లో లాంజ్కి వెళ్ళాను. లాంజ్కి వెళ్తే అక్కడున్న బ్రాండ్లు, ఆ బాటిల్స్ ఎంత ఖరీదైన బాటిల్లో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కడు పోసుకొని తాగుతా అంటే పెద్ద వాళ్ళు తాగుతున్నారు. నాకు అనిపించింది, ఓకే బాగా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే ఇలా తాగొచ్చు అన్నమాట, ఇంత ఖరీదైనవి తాగొచ్చు అన్నమాట. ఏ సంపాదన లేకపోతే చీప్ లిక్కర్ తాగాల. మా ఊర్లో ఒక ఆయన ఉండే, ఏ పని చేయడు, ఏ పని చేయకపోవడమే ఆయన చేసే పని, ఏ పని చేయకపోవడమే ఆయన చేసే పని. కానీ 24/7 ఫుల్ ఆన్లోనే ఉంటాడు, లోడ్లోనే ఉంటాడు. ఎలా వస్తుంది?
ఎవరు తాగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఒకవేళ భోజనం లేకపోతే పెట్టరేమో కానీ తాగేటప్పుడు ఇంకో తాగుడుపోతాడు వస్తే మాత్రం పోయకుండా ఎవడో ఉండడు. అదొక ధర్మం, అదొక నీతి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు భోజనం లేదు అని వెళ్ళామనుకో, హే లేదు పో అంటారు, భోజనం పెట్టరు. కానీ తాగేటప్పుడు వెళ్ళి ఇంకో తాగుడుపోతాడు అక్కడ నిలబడుగానే తీసుకో గ్లాస్ తీసుకుంటాడు. ఏంది ఆ పెద్దరికం, ఆ ఏంటో ఆ ఉదారత్వం ఏంటో నాకు అర్థం కాదు. అది ఎంత ఫారిన్ బ్రాండ్ అయినా సరే తీసుకో గ్లాస్ అంటాడు. అదొక కంపెనీ, అదొక సహవాసం, అదేదో భలే మంచి సమన్వయం ఇద్దరికి. వాడు ఏ భాష అయినా వీడు ఏ భాష అయినా, వాడు ఏ ప్రాంతం అయినా సరే వాడు తాగుతుంటాడు, వీడి ఎదురు నిలబడుకుంటాడు. అంతే, ఏ మాటలు అక్కర్లేదు, తీసుకో పోయి తాగేసే. పాపానికి పెద్ద లేదు చిన్న లేదు, ధనికులు లేదు పేద లేదు, అందరం పాపులమే ఏదో ఒక స్థాయిలో. వాడికి సంబంధించిన పాపం వాడుకుంటే మనకు సంబంధించిన పాపం మనకు ఉంటుంది అంతే. వాడు పెట్రోల్ కల్తీ చేస్తాడు, మనం పాలు కల్తీ చేస్తాం అంతే. వాడి దగ్గర పెట్రోల్ బావులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు వాడు, అందులో ఇథనాలో మిథనాలో ఏదో ఒకటి కలుపుతాడు, పెట్రోల్ కల్తీ. మన దగ్గర ఏమీ లేదు, గేదెలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం, పాలు కల్తీ. ఏ శనగపిండి కలపడమో, లేకపోతే చక్కెర కలపడమో, లేకపోతే నీళ్ళు కలపడమో కదా. వాడు పాపే మనము పాపే, కాకపోతే ఆ బ్రాండ్లలో తేడా వస్తుంది. అది పాలా లేకపోతే పెట్రోల్ అనే దగ్గరే తేడా వస్తుంది అంతే. ఇద్దరం చెడిపోయాం. పేదరికం అనేది లేదు, దారిద్ర్యరేఖ అనేది లేదు. దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి స్థితి ఉంది, దేవుని రాజ్యాన్ని వెదకనటువంటి స్థితి ఉంది. అది ఉన్నప్పుడే ఈ పదాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకడం ప్రారంభిస్తామో కనీస అవసరాలు మరలా మనకు తీరుతాయి. ఎందుకంటే మనల్ని దేవుడు తిండి లేకుండా ఉండడానికి కాదు పెట్టింది, ప్రారంభంలో ఆయన పెట్టింది సమృద్ధైన భోజనం మధ్య పెట్టాడు ఏదైనా తోటలో. ఆయన మాటకు ఎదురు చెప్పాం కాబట్టే ఆహారం లేని స్థితి వచ్చింది. మరలా ఆయన పాదాల మీద పడితే, ఆయన్ను వేడుకుంటే, ఆయన్ని అడిగితే ఎందుకు భోజనం పెట్టడు, పెడతాడంతే, పెడతాడంతే. అందుకే యేసు దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు వినడానికి, ప్రసంగాలు వినడానికి. ఆయన ఎదురుగా ప్రసంగం వినడానికి కొన్ని వేల మంది వచ్చారు. చేపలు పట్టడం మానేశారు, పొలం పండించడం మానేశారు, వృత్తులన్నీ మానేశారు. ఆయన ఏదో చెప్తున్నాడు ఆ కొండ మీద, వెళ్ళి కూర్చున్నాను వస్తే ఊరకి పంపించాడా? అందరి వరుస కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. ఎందుకని? దేవుని రాజ్యాన్ని గురించి వినడానికి వచ్చారు, దేవుని నీతిని గురించి వెతకడానికి వచ్చారు. కడుపు నిండా పెట్టి పంపించాడు. ఉదాహరణ అదే. ఆయన ఎక్కడ ప్రసంగం పెడితే అక్కడ వెళ్ళి కూర్చున్నారు, భోజనం పెట్టి పంపించాడు. ఆయన పండించాడా? చేపలు పట్టాడా? లేదే. నేను మీ జీవాధిపతిని, జీవనదాతని, జీవన ప్రదాతని. నా దగ్గరికి మీరు ఎప్పుడైతే వస్తారో మీకేం కావాలో నేను చూసుకుంటాను. గత 3 రోజులుగా ప్రసంగం వింటున్నారు, మీ క్యారేజీలు అయిపోయాయి, నాకు తెలియదు అనుకుంటున్నారా? నా మాటలు గాలి మాటలు కాదు, నా మాటలు మిమ్మల్ని ఆకలితో పంపించవు. నా మాటలు ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, నా రాజ్యాన్ని నా నీతిని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, మీకు ఏం కావాలో నేను ఆలోచిస్తాను. ఇది సూత్రం, ఇది స్విచ్, ఇది పట్టుకోవాల్సిందే. దేవుణ్ణి మనం పట్టించుకుంటే ఆయన మనల్ని పట్టించుకుంటాడు. అక్కడ అంటాడు ఆయన, ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు. చూడండి 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్ అని గొప్ప కవి మన జాతీయ గీతాన్ని రాశాడు కదా, ఆయన అంటాడు, నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టిన దేవుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు అంటాడు ఆయన. ఏం అర్థం చేస్తున్నాడు కదా. పుట్టక ముందే ముర్రుపాలు ఎప్పుడు వస్తాయి? తల్లికి ముర్రుపాలు ఎప్పుడు వస్తాయి? బిడ్డ పుట్టిన తర్వాతనా? బిడ్డ పుట్టక ముందే రొమ్ములో పాలు ఎందుకు తయారవుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? పోనీ తల్లి ఏమైనా చేస్తుందా? హాస్పిటల్లో ఏమైనా చేస్తున్నారా? లేదు. బిడ్డ పుట్టకనే అమ్మ ముర్రుపాలు తాపించండి. నర్సు పోయిన వెంటనే ఇంకొక నర్సు పోయిన వెంటనే ఇంకొక ముర్రుపాలు తాగించారా? ఏం మీరు పెట్టారా? అంత గ్యారెంటీగా చెప్తున్నారేంటి? ఇంతకీ అంత గ్యారెంటీగా అడుగుతున్నారేంటి? ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు పెట్టిన నియమం అది. బిడ్డ పుట్ట ముందే తల్లి రొమ్ములో పాలు పెట్టాడు అంటే నాకెందుకు భోజనం పెట్టట్లేదు?
నాకెందుకు భోజనం పెట్టట్లేదు, నీకెందుకు భోజనం పెట్టట్లేదు, ఎందుకని ఆహారం కానీ పానీయం కానీ వస్త్రం కానీ తక్కువ ఎందుకైంది? ఎందుకంటే దేశం నిండా అన్ని సంప్రదాయాలు, జీవితం నిండా అన్ని సంప్రదాయాలు, జీవితం నిండా దేవునికి విరోధమైనటువంటి పద్ధతులు, ఆలోచనలు, జీవితం అంతా పాప పనులు. కాబట్టే కరువు వచ్చింది, కాబట్టే కొరత వచ్చింది, కాబట్టే అన్నీ తక్కువ అవుతున్నాయి, ఏది దగ్గర రాకుండా వెళ్ళిపోతుంది. మరేం చేద్దాం ఇప్పుడు? ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించాడో గుర్తిరిగి ఆసక్తి కలిగి మారు మనసు పొందితే, మరలా ఆయన దగ్గరికి వస్తే, ప్రభువా క్షమించని వేడితే, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని అడిగితే, మరలా ఆయన దగ్గరికి వస్తే, నేను పక్షుల కంటే జంతువుల కంటే శ్రేష్ఠుణ్ణి, ప్రభువా నన్ను క్షమించని ఆయన దగ్గరికి వస్తే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. వీటన్నిటికి మించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఇలాగ రాయబడింది, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు? జీవాహారాన్ని నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలి కొనడు, దప్పికొనడు అని మాట్లాడుతున్నాడు. ఇది అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం కోసమే ఇంతవరకు మాట్లాడుకున్నాం. దానికి మించి అక్షయమైన ఆహారం కూడా మన నోటి దగ్గరికి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో. అవునా? అక్షయమైన ఆహారాన్నే, పరలోకపు మన్నానే ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో మన దగ్గరికి వస్తే, మనకి భౌతికమైన క్షయమైన ఆహారం రావడం చిన్న విషయమే కదా. ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుడిచ్చినటువంటి తమ కలిమిని, తమ సంపదని విగ్రహాలకు ఉపయోగించారు కాబట్టి, అన్ని సంప్రదాయాలకు ఉపయోగించారు కాబట్టి, మాంత్రిక తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఉపయోగించారు కాబట్టి, తిరుగుబాటు చేశారు కాబట్టి, గర్వంగా అహంకారంగా ప్రవర్తించారు కాబట్టి మొత్తం అంతా తీసేశాడు. పోషణ ఆధారాన్ని, అన్నోదకముల ఆధారం అంతయో పోషణ అంతయో తీసి పడేశాడు. ఎందుకని? నన్ను మీరు విసర్జించారు అనే ఉద్దేశంతో. అయితే అంతకంటే తిరుగుబాటు చేసిన మన జీవితాల్లోనికి జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించబడ్డాడు. జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించబడ్డాడు. ఆయన దగ్గరకు వస్తే ఆకలి కాదు, దప్పిక కాదు. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కోసం ఆకలి దప్పులు కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. 3 పూట్ల ఎలాగైతే ఆకలి అయితే ఆరోగ్యవంతుడో, అలాగే నీతి విషయమై, దేవుని రాజ్యం విషయమై తహతహలాడేటువంటి స్థితిలోనికి, ఆకలి కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా. జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం తన శరీరాన్ని అప్పగించినప్పుడు, ఆయన రక్తం గార్చినప్పుడు, ఈ భౌతిక సంబంధమైన ఆహారాన్ని పెట్టడం చిన్న విషయం. అది మనకి, మా నాన్న చచ్చిపోయేటప్పటికి ఆయన అకౌంట్లో 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు అనుకుంటారు, బహుశా గుర్తుకు లేదు, తీసుకోవాలని నేను. కానీ ఈరోజు 3 పూట్ల తింటున్నాను, తాగుతున్నాను, కట్టుకుంటున్నానంటే కేవలం ఆయన పెట్టినటువంటి భిక్ష, ఆహారం మాత్రమే, ఆయన పెట్టినటువంటి దానం మాత్రమే కాదా? బహుశా మీ అందరికీ తల్లిదండ్రులు నుండి మీకు అంత ఇంత ఇచ్చి ఉంటారేమో. నాకేమి ఇవ్వాల మా నాన్న, 1000 రూపాయలు కూడా లేదు అకౌంట్లో, అలాంటి పరిస్థితి. మరి ఈరోజు తింటున్నా, తాగుతున్నా అంటే ఆయన పాదాలు పట్టుకున్నా, ప్రభువా ఆహారం పెట్టు, భోజనం పెట్టు, వస్త్రాలు ఇవ్వని ఆయన పాదాలు పట్టుకున్నా, ఇస్తున్నాడు, తింటున్నా. ఆయన అడగాలని నాకు ఎలా అనిపించింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేస్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి మనం వచ్చినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, దేవుడు మనకు పరలోకపు తండ్రి అనే విషయం మనకు అర్థమైతే, అనుభవపూర్వంగా అర్థమైతే, ప్రతిదాన్ని ఆయన అడుగుతాం, పరలోకం మా తండ్రి అని మొరపెట్టడం ప్రారంభిస్తాం. ఇశ్రాయేలు పాపం చేశారు, వారి అన్నోదకముల ఆధారం అంతా తీసివేశాడు. అంతకు మించిన పాపం చేసిన వాడిని నేను. అయితే ఈరోజు సమృద్ధి అయినటువంటి భౌతికమైన భోజనం ఇచ్చాడు, జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు నాకు అనుగ్రహించబడ్డాడు. ఇదంతా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువను బట్టి జరిగింది నా జీవితంలో. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలు ఒప్పుకున్నాను కాబట్టి ఇదంతా జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితాన్ని కడుక్కున్నాను కాబట్టి ఇంత జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవునితో పరలోకపు తండ్రి అనే సంబంధంలోకి నేను వచ్చాను కాబట్టి ఇదంతా జరిగింది. పిచ్చుకల కంటే నేను శ్రేష్ఠుణ్ణి, నన్ను ఎందుకు వదిలిపెడతాడనే ఆ నిశ్చయిత నాకు వచ్చింది. ఒకవేళ ఏదైనా నా జీవితంలో పొరపాటు జరిగి నా నోటి దగ్గర నుంచి దేవుడు నా కనీస అవసరాలు తీసివేస్తే మరలా సాగిలు పడగలను, మరలా పశ్చాత్తాపడగలను, మరలా మారుమనసు పొందగలను, మరలా పోగొట్టుకున్న వాటిని రెట్టింపు నేను ఆయన దగ్గర తీసుకోగలను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఆయన ఎవరో, ఆయన ఏంటో, ఆయన ఎలా ప్రవర్తిస్తాడో.
ఆయన శిక్షిస్తున్నదే నన్ను గుణపరచడానికి, ఆయన నాకు దంతశుద్ధి కలుగజేస్తున్నదే మరలా నేను ఆయన వైపు తిరగడానికి, ఆయన నన్ను గద్దిస్తున్నదే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేది నాకు అర్థమైంది. కాబట్టి మరలా నేను పొందుకోగలను, నాకు అర్థమైంది ప్రభువైన యేసుక్రీస్తు అన్న. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వారు పాపం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, అన్ని సంప్రదాయాలతో నిండిపోయినప్పుడు వారి పోషణ ఆధారాన్ని, వారి పోషణని, అన్నోదకములు అన్నింటినీ తీసివేశారని మీరు తెలియజేస్తూ వచ్చారు. అంతకంటే తిరుగుబాటు చేసినవాడిని, అంతకంటే పాపం చేసినవాడిని, అయినప్పటికీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో నా పరలోకపు తండ్రిగా నన్ను మీరు పోషిస్తున్నందుకు, ఇంతవరకు నన్ను కనీస అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉన్నందుకు ప్రభువైన యేసుక్రీస్తులో నా ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తూ ఉన్నందుకే, ఈ అవసరాలకు మించి జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రతి ఆదివారం భుజించడానికి మీరు నన్ను మీ భోజన బల్ల దగ్గరికి ఆహ్వానించినందుకే నేనేమి ఇచ్చిన రుణస్తుని. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.